టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే వాట్ మై బేబీ ఈట్ ఇన్ ఏ డే అంటే శ్రీదత్ డేలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడు, టైమింగ్స్ ఎలా ఉంటాయని. ఆల్మోస్ట్ రోజు డిఫరెంట్గా మేము ఏది వండుకుంటే అది తింటాడు కాబట్టి రోజు మెనూ డిఫరెంట్గానే ఉంటుంది మాకు తగ్గట్టు. బట్ బేబీస్కి వచ్చేసి పర్ డే 6 మీల్స్ కాబట్టి నేను ఏ టైం నుండి ఏ టైం వరకు వాడి లంచ్ టైము, స్నాక్స్ టైము, ఆ 6 మీల్స్ని ఎలా ఏ ఫుడ్తో ఫిల్ చేస్తానో వాడికి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇదైతే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి జావా విత్ డ్రై ఫ్రూట్స్ పౌడరు. డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ తింటున్నాడు వాడు, పళ్ళన్నీ వచ్చేసాయి. బట్ ఏంటంటే కొన్ని హడావిల్లో సరిగ్గా లైక్ కాజు, బాదం అవి సరిగ్గా నవలకుండా ఉంటున్నాడు. దానివల్ల వాడికి డైజెషన్ అవ్వట్లేదు. అందుకే ఇంకా జావలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి ఫీడ్ చేస్తాను. ఇంకా జావ తింటావా? సిట్ నేను పెడతాను నాన్న బంగారం. అమ్మ ఫీడ్ చేస్తుందిరా, పోతుంది కింద పోతుంది. నాన్న ప్లీజ్ అమ్మ ప్లీజ్. సిట్ డౌన్. ఫుడ్ చైర్లో కూర్చో నువ్వు. సిట్టిని వచ్చాయి. సిట్. ఈ ఫింగర్స్ నోట్లో నేను ఫీడ్ చేస్తా. నాన్న ఓటే పిపి వచ్చిందా? ఆటో నోట్లో సన్నా. అవును, సన్లైట్ వచ్చింది. ఓటమ్మా. జావా టైమింగ్స్ అయితే మార్నింగ్ 6:30, 7 లోపల అలా పెడతాను. కొంచెం లేచి వాడి మూడుని బట్టి లేచి బాగున్నాడు ఓకే అనుకుంటే లేవగానే పెట్టేస్తాను. లేకపోతే కొంచెం క్రాంకీగా ఉన్నాడంటే కొద్దిగా ఆడుకున్నాక అది పెడతాను. బట్ లేవగానే కొన్ని హాట్ వాటర్ ఇచ్చాక ఒక 10-15 మినిట్స్ అయ్యాక జావా ఫీడ్ చేస్తాను. కూడా పెడతాను. జావా ఏంటంటే దానికి ఎక్కువ ఇష్టం ఉండదు జావా తాగడము. సో అది తాగినంత ఒక చిన్న గ్లాస్ తాగుతుంది. అది తాగినంత కంపల్సరీ తాగాలి, మంచిది అని ఆ చిన్న గ్లాస్ తాపిస్తాము పొద్దున్నే. బాబుకు మాత్రము కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పెడతాను శ్రీదత్కి. ఎందుకంటే వాడు తింటాడు. అన్ని అవర్స్ పడుకున్నాక 9 to 10 అవర్స్ బాగా ఆకలేస్తుంది వాడికి. సో వాడు యాక్సెప్ట్ చేస్తాడు, పెట్టిందంతా కంప్లీట్ చేస్తాడు. వాడికైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పెడతాను. కడుపు నిండా పెట్టి వాడు తిన్నంత వరకు కడుపు నిండా పెట్టేస్తాను. జావా, రాగి జావ అనేది చాలా అంటే చాలా హెల్దీ, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. నేనైతే మా పాప క్యారింగ్ కన్సీవ్ అయినప్పటి నుండి రాగి జావ డైలీ మార్నింగ్ తాగేదాన్ని. వన్స్ డెలివరీ అయ్యాక పాపకి 5th మంత్లోనే ఫుడ్ స్టార్ట్ చేశాను. దానికి 5th మంత్ నుండి ఇప్పుడు పాపకు వచ్చేసి 8 ఇయర్స్. సిన్స్ ఫ్రమ్ 8 ఇయర్స్ నుండి దానికి మార్నింగ్ లేవగానే ఒక చిన్న గ్లాస్ అయినా మేము జావ తాపిస్తాము. ఏదైనా కుదరక బయటికి వెళ్తేనో లేకపోతే ఎక్కడైనా జర్నీలో ఉంటే తప్ప మ్యాక్సిమం రోజు పొద్దున్నే జావ పట్టాకే ఒక 9కి అలా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాము. బాబుకి కూడా అదే ప్యాటర్న్లో అలవాటు చేద్దామని స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో, పాప అంటే ఇప్పటికే తాగనంటుంది. బట్ తాగాలి, మంచిది, ఏదో ఒకటి నచ్చచెప్పి తాపిస్తున్నాము. ఎంతవరకు ఎన్ని ఇయర్స్ వరకు తాగుతుందో మ్యాక్సిమం అది తాగినన్ని రోజులు తాపించాలని. శ్రీదత్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇష్టంగా తాగుతున్నాడు. ఇంకా పెద్దయ్యాక వీడు ఎలా చేస్తాడో చూడాలి. ఏంటది? ఆనియన్ అని తెలుసు, నువ్వు తీయకని చెప్తున్నా నేను. దిస్ గ్రీన్ కలర్, దట్ ఆనియన్. నువ్వు ముట్టుకోకు. నో నానా. ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు పాపకి హాలిడేస్ అయిపోయాక ఫస్ట్ డే స్కూల్కి కూడా వెళ్ళాలి. సో ఇంకా హడావిడిగా ఒక పక్క దాన్ని స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ చేసుకుంటా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీకి నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయాను లాస్ట్ వరకు. ఇంకా సేమియా ఉప్మా అయినా చేద్దామని చేస్తున్నాను అప్పటికప్పుడు. ఇంకేం హడావిడి స్టార్ట్ చేశాడు. కూల్ ఉంది, ఫ్రిడ్జ్లో తీసాగా.
అక్కకి నాన్న కాలుతుంది నాన్న, పడేస్తాను. ఓ షో కాలుతుంది నాన్న. నాన్న నీకు అక్కకి పెట్టాక స్కూల్కి వెళ్ళాక నీకు పెడతా. రాసి తల్లి ఫీడ్ చేస్తారా తొందరగా, కూర్చో వస్తున్నా. ఇట్స్ టూ హాట్ శ్రీదత్. ఈ శ్రీదత్ హడావిడి ఇన్ని రోజులు వాళ్ళ అక్క ఇంటి దగ్గరే ఉంది కాబట్టి ఇద్దరికి జావా బ్రేక్ఫాస్ట్ లంచ్ సేమ్ ఒకేసారి చెరొక ప్లేట్లో చెరొక బౌల్లో అలా కల్పించేసి ఇద్దరికి ఒకేసారి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్క స్కూల్కి వెళ్తుందని ముందు పెడుతున్నానని, లేదు అక్కతో పాటు నేను తింటానని ఒకటే గొడవ. ఇంక వాడు కూడా పెట్టించుకొని తినలేదు, అప్పుడే జావ తిన్నాడు. ఏదో అలా 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 కలిపి కొద్దిగా తిని వదిలేశాడు. 9 o'clock కల్లా టిఫిన్ టైం అనమాట. పొద్దున్నే జావ తింటాడు కాబట్టి 9 కల్లా ఫీడ్ చేస్తా. ఇంకా ఫీడ్ చేయగానే వీడికి కూడా స్నానం చేపిస్తే టెంపుల్కి వెళ్తామన్నారు మా వారు. సో వాడికి కూడా స్నానం చేపించి ముగ్గురికి బాగా చెప్పేసి ఇంకొచ్చాను లోపలికి వంట చేద్దామని. ఆ రోజు బాగా అసలు టూ హాట్ అనమాట. స్నానం చేసి మళ్ళీ వంట దగ్గరికి వస్తే మళ్ళీ స్వెట్ అయిపోయిద్ది, చిరాకుగా ఉంటుందని వంట చేసేసి స్నానానికి వెళ్దామని ఫస్ట్ వంట స్టార్ట్ చేశాను. శ్రీదత్ గారు అయితే టెంపుల్ నుండి వచ్చారు. ఇంకా జనరల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ పాలు తాపిస్తాను, బట్ ఇప్పుడు ఏంటి స్టార్టింగ్ కంటే కొంచెం బెటర్. వన్స్ శ్రీదత్ టిఫిన్స్లోకి వచ్చాక స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొంచెం టిఫిన్స్ బెటర్గా తింటున్నాడు. సో వాడు జావా టిఫిన్ మంచి కంప్లీట్గా కడుపు నిండా తిన్నాడు అన్న రోజు మార్నింగ్ టైంలో పాలు స్కిప్ చేసేస్తాను. ఇంకా తినలేదు ప్రాపర్గా టిఫిన్ చేయలేదు అన్న రోజు మార్నింగ్ కూడా పాలు తాపిస్తాను, బట్ ఈవినింగ్ కంపల్సరీ పాలు తాపిస్తాను. స్నాక్స్ అయిపోయాక పాలు తాపిస్తాను. నేను పెట్టే స్నాక్స్ ఎలాంటివైనా కానీ ఒకరోజు ఆమ్లెట్ వేస్తాను, ఒకరోజు ఫ్రూట్స్ ఇస్తాను, ఇంకో రోజు ఏదైనా చేస్తాను, వడలు సేమియా పాయసం అలాంటివన్నీ చేస్తాను. నేను పెట్టే స్నాక్స్ ఎలాంటివైనా 4 నుండి స్టార్ట్ చేసి 4:35 కల్లా స్నాక్స్ కంప్లీట్ చేసి 5కి పాలు తాపిస్తాను కంపల్సరీ. ఫస్ట్ వాళ్ళ అక్కతో తింటానని సేమియా ఉప్మా స్టార్ట్ చేసి అప్పుడు కొంచెం తిన్నాడు. తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చాక పెడదామని ట్రై చేస్తే చల్లారిపోయి అసలు తినలేదు. సో పాలు తాపించాను. ఇంక ఇక్కడ ఫ్రెష్ అయ్యి నేను ఈవినింగ్ స్నాక్స్కి అది వడలకి నానబెడుతున్నాను. ఇంక అప్పుడు ఎప్పుడైతే నాకు అసలు గుర్తుండదు, ఇడ్లీకి దోశలకి నానబెడదాం అనుకుంటే అసలు గుర్తుండదు. రోజు ఒక టైం అనుకుంటా, టైం షెడ్యూల్లో స్నానం చేసి రాగానే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతా. రేపు టిఫిన్స్కి ఏం నానేయాలి, ఈవినింగ్ స్నాక్స్కి ఏం నానబెట్టాలి అని ఈ మధ్య స్టార్ట్ చేశాను. అది మర్చిపోతూ ఉండడం వల్ల రెగ్యులర్గా ఇంకా స్నానం చేసి రాగానే వెంటనే ముందు కిచెన్లోకి వెళ్ళి ముందు ఆ పప్పులు అవన్నీ నానబెట్టుకుంటున్నాను. అసలు గుర్తుండదు పిల్లలతో. ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈవినింగ్ ఏదైనా మంచిగా స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి ఫ్రూట్స్ ఏదో ఒకటి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఏది ఉంటే అది ఇచ్చేస్తాను. స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి రాగానే వాళ్ళకి మంచిగా ఆకలి మీద ఉంటారు, ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే వడలు అట్లాంటి సేమియా పాయసం, ఒకరోజేమో శనగుగ్గిళ్ళు అలా నానబెట్టి పెడుతూ ఉంటాను పిల్లలకి. ఇక్కడ హాఫ్ డేనే పాప కూడా వచ్చేసింది. లంచ్ టైం అయింది. అది వరకు బ్రేక్ఫాస్ట్ అయ్యాక పడుకునేవాడు. ఇప్పుడు సిన్స్ ఫ్రమ్ ఒక 6 months నుండి కొంచెం పెద్దవాడు కదా, లేదు ఒకేసారి లంచ్ అయ్యాక ఒక 2 hours పడుకుంటున్నాడు. నేను కూడా ఇంకా అన్నం పెట్టాకే పడుకోబెడుతున్నాను. మంచిగా పడుకుంటున్నాడు. అప్పుడైతే అన్నం తిన్నాక చక్కగా ఒక మంచి స్లీప్ వేస్తాడు. ఇద్దరికి ఫుడ్ పెడుతున్నాను, పాప కల్పించాను. నేను తింటున్నాడు. ఈరోజు ఫుడ్ చైర్లో కూర్చోరంట సారు. వాడు 3 చక్కగా ఒక్కొక్క రోజు బుద్ధిగా పెరుగన్నం కూరన్నం అయిపోయే వరకు ఆ ఫుడ్ చైర్ నుండి దిగరు. ఒక్కొక్క రోజు మాత్రం అసలు ఫుడ్ చైర్లోనే కూర్చోరు. నామ్ చేయాలి. నామ్ చేయి. నామ్ ఎలా చేయాలి? స్టార్ట్ చేసావా? నేను కర్డ్ రైస్ తెచ్చేసరికల్లా నీ పప్పు అన్నము మొత్తం మూత ఎండిపోయింది నాన్న అనేది. ఓకే 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 డన్ 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 డన్. యమ్ 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 యమ్. చైర్లో కూర్చోవా నాన్న ఈరోజు? నువ్వేమంటావా? నీకు వెళ్ళి చూసి మళ్ళీ పడుకుంటా. ఏమన్నాడా నాన్న? ఏమన్నాడమ్మా? ఏమన్నాడా? మరి కావాలని నేను నాన్నకెళ్ళి చూసి మరి కొడుతున్నావుగా.
12:30 కల్లా అలా లంచ్ కంప్లీట్ అయ్యాక పడుకుంటాడు. ఒక 2.5 అవర్స్ కంటే తక్కువ ఎప్పుడు పడుకోడు. ఇంకా మంచిగా ఆడి మూడ్ బాగుంటే 3 అవర్స్ కూడా పడుకుంటాడు. చక్కగా ఒక స్లీప్ వేస్తాడు. ఇంకా నేను ఎప్పుడు చెప్పినట్టు పిల్లలకి మనం పెట్టే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ అంత ఇంపార్టెంట్. నేనైతే స్లీప్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం ఏ టైం షెడ్యూల్ అలవాటు చేస్తే అదే టైం షెడ్యూల్ అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి ఏంటి అదే టైంకి వాళ్ళకి నిద్ర వస్తుంది, బట్ ఆ రోజు వేరే పిల్లలు ఎక్కువ ఉండి ఆడుకోవడము, లేకపోతే రైమ్స్ చూసుకుంటుండము, ఇష్టమైన టాయ్స్తో ఆడుకుంటూ ఉండిపోవడము ఉంటారు. అలా పడుకోవట్లేదు కదా, నిద్ర రావట్లేదు కదా అని వదిలేసి మన పని మనం చూసుకోకుండా రోజు పడుకోబెట్టే టైంలో తీసుకెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు పడుకుంటారు. ఆ టైంకి వాళ్ళు మనలాగా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాము అని చెప్పడం తెలియదు కాబట్టి, సో మనమే ఒక టైం ప్యాటర్న్లో వాళ్ళు రోజు నిద్రపుచ్చే టైంకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎలా అయితే కంఫర్ట్గా రోజు కంఫర్ట్ యాంగిల్లో ఎలా పడుకుంటారో కంఫర్ట్ జోన్ వాళ్ళకి అలా క్రియేట్ చేసేసి పడుకోబెడితే చాలా మంచిది. సో అలా పడుకొని మంచిగా ఒక 2.5-3 అవర్స్ తర్వాత పడుకొని లేచాక స్నాక్స్ కూడా చక్కగా తింటాడు శ్రీదత్. పీసెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా నాన్న, పీసెస్ ఇక్కడ తిన్నాడు వడలు. నా జనరల్గా అయితే స్నాక్స్ అవి పీసెస్ చేసిస్తే తింటాడు. ఆ రోజు ఏంటో తినిపించి కాలుతుంది బాగా, తొందరగా తినాలి మళ్ళీ హాట్, సో తినిపించమని గొడవ. తినేసి పాలు తాగి ఇంకా వాళ్ళ అక్క రీడింగ్ టైము వీడి రీడింగ్ టైం ఒకటే. ఏంటంటే ఆ పాప చదువుకునే టైం అంతా వెళ్ళి దాని దగ్గరికి బుక్ తీసుకోవడం, పెన్సిల్ తీసుకోవడం, దాని దగ్గర నుండి దాని బుక్స్ అన్ని గీసేయడం అలా చేస్తాడు. సో అలా కాకుండా వీడికి ఇచ్చేస్తాను ఆ టైంలో. పాపకి అండ్ వీడికి ఒకేసారి ప్యారలల్గా అన్నీ నేర్పిస్తూ ఉంటాను. అది ఒక 6 నుండి 8 వరకు ఇద్దరి రీడింగ్ టైం. కొంచెం బాబుకి ఏదైనా యాక్టివిటీస్, కలర్స్ అలా చెప్పిస్తాను. 8కి వచ్చేసి డిన్నర్ చేసి 8:30 కల్లా పడుకోబెడతాను. ఇది శ్రీదత్ షెడ్యూల్ అయితే. ఫుడ్ షెడ్యూల్ అయితే ఇలానే ఉంటుంది డైలీ. ఐటమ్స్ మారుతాయి కానీ బట్ టైమింగ్స్ మాత్రం అలానే పెడతాను. రాదు ఓకేనా. ఇదేంటిది, ఇది ఇక్కడ ఉంచు, ఇదేంటిది లయన్. వాట్ డస్ ద లయన్ సేస్? చిరిగిపోయింది బుక్. ఓకే టర్న్ చేద్దామా. ఇక్కడ ఏమున్నాయి? ఇవి బాడీ పార్ట్స్, ఇవి షర్ట్స్, ఇవి బాడీ పార్ట్స్. ఇదేంటిది? Say what you wanna say.